శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 6 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి మధ్యాహ్నం 2 గంటల 4 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. అలాగే మూలా నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 56 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. బుధవారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 12 గంటల 56 నిమిషాల వరకు 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అవన్నీ విజయవంతమవుతే కార్యసిద్ధి లభిస్తుంది. మధ్యాహ్నం 12 గంటల 56 నిమిషాల తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. బుధవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఈ శ్రీవత్స యోగం విశేషమైన లాభాలను కలిగింపజేస్తుంది. అంటే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో మంచి లాభాలను అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి 2 యోగాలు అనుకూలంగా ఉన్నాయి, ధ్వజయోగం, శ్రీవత్స యోగం. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ పనులు విజయవంతమవుతాయి. ప్రయాణాల్లో అద్భుతమైన లాభాలు చేకూరుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకుంటారు. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మిథునంలో, బుధుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి బలం ఉంది. కాబట్టి గ్రహాల స్టేటస్ బట్టి ఈ ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి కలుగుతాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మూలా నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 56 నిమిషాల వరకు ఉంది. మూలా నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి మూలా నక్షత్రం మంచిది. అలాగే బంగారం, వెండి ఆభరణాలు ధరించడానికి మూలా నక్షత్రం మంచిది. వైద్య విద్యలు నేర్చుకోవటానికి కూడా మూలా నక్షత్రం మంచిది. మెడికల్ రిలేటెడ్ విద్యలు ఏవైనా నేర్చుకోవచ్చు. మెడికల్ రిలేటెడ్ విషయాలు నేర్చుకోవటానికి మూలా నక్షత్రం మంచిది. అలాగే గ్రహదోషాలు ఉన్నవాళ్ళు గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి అరటి, పనస లాంటి చెట్లు నాటడానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే బోరింగ్ పనులకు కూడా మూలా నక్షత్రం మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి మూలా నక్షత్రం మంచిది. తీర్థయాత్రలకు కూడా అనుకూలం. శత్రువులను నిర్మూలింపజేయడానికి చేసే అన్ని ప్రయత్నాలకు మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఎదుటి వాళ్ళతో గొడవలు పడి విజయం సాధించడానికి, మన వైపు న్యాయం ఉంటే ఎదుటి వాళ్ళతో గొడవపడి విజయం సాధించడానికి కూడా మూలా నక్షత్రం మంచిది. తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, సెటిల్మెంట్లు చేసుకోవటానికి కూడా మూలా మంచిది. కోర్టు వ్యవహారాలకు కూడా మూలా మంచిది. కాబట్టి మధ్యాహ్నం 12:56 వరకు మూలా నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12:56 తర్వాత పూర్వాషాఢ వచ్చింది. పూర్వాషాఢ బలాన్ని బట్టి గణిత విద్యలు నేర్చుకోవచ్చు. అలాగే పూర్వాషాఢ బలాన్ని బట్టి అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కపట ఉపాయాలు పన్ని విజయం సాధించడానికి పూర్వాషాఢ మంచిది. ఒక్కొక్కసారి కపట ఉపాయాలు పన్నాల్సి వస్తుంది. ఆ కపట ఉపాయాలు పన్ని విజయం సాధించడానికి పూర్వాషాఢ మంచిది. అలాగే మోసం చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి పూర్వాషాఢ చాలా మంచి నక్షత్రం. ఒక్కొక్కసారి న్యాయం కోసం మోసం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మోసం చేసైనా విజయం సాధించడానికి పూర్వాషాఢ నక్షత్రం మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనాన్ని పెంపొందింపజేయడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. విశేషమైన ధనలాభం చేరుకూరుతుంది. అనేక మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. అంటే ఇల్లు కొనాలని కానీ, కట్టుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంటుంది. అర్హతకు తగిన ఉద్యోగం పొందడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. సంతాన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా చక్కటి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ప్రమోషన్ పరంగా మీరు ముందుకు వెళ్ళండి. ప్రమోషన్ గురించిన శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగంలో అత్యున్నత స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అధికారులు మీ కష్టాన్ని గుర్తిస్తారు, మీకు తగిన గౌరవాన్ని ఇస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి సింహరాశి వాళ్ళకి ఈరోజు తిరుగులేని విజయాలు కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి లాభం చేకూరుతుంది. వ్యాపారంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఆ ఒత్తిడి తట్టుకొని మీ పని మీరు చేసినట్లయితే కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా వృత్తిపరంగా చక్కటి సత్ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వాక్కులో కఠినత్వం ఉంటుంది. మాట దురుసుగా వస్తుంది. దానివల్ల మీ కింద పనిచేసే వాళ్ళతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి మీ వాక్కు సున్నితంగా ఉండేలాగా చూసుకోండి. లేకపోతే మీ చుట్టూ పనిచేసే వాళ్ళు మీ కింద పనిచేసే వాళ్ళతో లేనిపోని గొడవలయ్యే అవకాశాలు తులారాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య భంగము చోటు చేసుకుంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అలాగే అగ్ని భయం కనిపిస్తుంది. అగ్ని సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. చోర భయం ఉంది. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. రాజభయం ఉంది. పనిచేసే చోట అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ధనవృద్ధి ఏర్పడుతుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ పరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపార పరంగా కూడా ధనుసు రాశి వాళ్ళకి మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేస్తారు. దేవాలయానికి సేవలు చేస్తారు. దేవాలయానికి విరాళాలు ఇస్తూ ఉంటారు. ఆకస్మికంగా కోర్టు వ్యవహారాల్లో కొంత సానుకూల ఫలితాలు పొందే సూచనలు మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే విశేషమైనటువంటి ధనలాభం పొందే యోగం ఉంది. వ్యాపార పరంగా కూడా మీరు పెట్టిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళు తిరిగి ఇచ్చే యోగం కూడా ఈరోజు కుంభరాశి వాళ్ళకు ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార పరంగా కొంత స్తంభన అనేది కనిపిస్తోంది. అంటే వ్యాపారం స్తంభించిపోతుంది. సహనంతో వ్యవహరించండి. తెలివితో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. ధనపరంగా మాత్రం ఇబ్బంది ఉండదు. ధనం ఏదో ఒక విధంగా చేతికి అందుతూ ఉంటుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే దామోదర ద్వాదశి. శ్రావణ మాసంలో చాలా శక్తివంతమైన దామోదర ద్వాదశి. అందుకే 12 రాశుల వాళ్ళు ఓం దామోదరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం దామోదరాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. జ్యోతిష విద్యలు గణిత విద్యలు నేర్చుకోవడానికి బుధహోర మంచిది. అలాగే కొత్తగా కన్స్ట్రక్షన్స్ చేయడానికి కూడా బుధహోర మంచిది. రాయబారాలు నడపడానికి బుధహోర మంచిది. బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు మీ దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.